పట్టుకోండి సార్ వెళ్ళండి సార్ కొంచెం మీరు ఏమనుకోవద్దు లేదు సార్. యాజ్ టీజ్గా అదే కలర్ ఉంటే యూరియా లేనట్టు టెస్ట్ అనమాట. వీటిలో యూరియా ఉందా లేదా అనేది టెస్ట్ అని తెలుస్తుంది. దానిలో ఏంటంటే స్టార్చ్ ఉందో లేదో తెలుస్తారు ఆ టెస్ట్, నైట్రోజన్ టెస్ట్. ఇప్పుడు మూడోది చాలామంది మిల్క్లో యూరియా కలుపుతారు. యూరియా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. యూరియా టెస్ట్ అంటే మన సైడ్ సౌత్ సైడ్ ఎక్కువగా మనకి రిపోర్ట్ కాలేదు, నార్త్ సైడ్ ఎక్కువ రిపోర్ట్ అవుతుంది. ఏదేమైనా మనం యూరియా టెస్ట్ అనేది ఇప్పుడు చేయడం జరుగుతుంది. చిక్కగా ఉంటుంది మిల్క్, దాంతో ప్రోటీన్ శాతం పెరగడానికి, చిక్కదనం రావడానికి వీళ్ళు కలుపుతారు. ప్రస్తుతానికి అయితే నీలం రంగు అయితే రాలేదు. ఇందులో స్టార్చ్ లేనట్టు మనం కొంతమంది వెండర్స్ ఏం చేస్తారంటే ఫ్యాట్ తీసేస్తారు మిల్క్లో. తీసిన తర్వాత వాళ్ళు దీనిలో భాగంగానే కర్నూలులో మొన్న 2 రోజులు కూడా వివిధ పాల సేకరణకు సంబంధించిన మిల్క్ సెంటర్లు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు అన్నీ తనిఖీ చేసి శాంపుల్ తీసి టెస్టింగ్ పంపించడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ఎమ్మికనూరులో తిరుమల డైరీకి వచ్చి ఇక్కడ తిరుమల మిల్క్ని శాంపుల్ తీయడం జరిగింది. దీనిలో ఫస్ట్గా మనము లాక్టోమీటర్తో మిల్క్ తాలూకు ఫ్యాట్ కంటెంట్స్ ఎంత ఉందనేది టెస్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా మిల్క్ తాలూకు కంటెంట్స్ ప్యూర్ మిల్క్ అయితే 32 నుంచి 36 ఉండాలి. ఇక్కడ చెక్ చేసినప్పుడు 32 ఉంది. అదేవిధంగా మిల్క్లో స్టార్చ్ కలిసింది లేదు అనేది కూడా చెక్ చేయడం జరిగింది. ఒక 20 ml మిల్క్లో టెస్ట్ ట్యూబ్లు తీసుకొని దానికి 2 ml అయోడిన్ కలిపి టెస్ట్ చేసాము. అది నీలం రంగుగా మారితే మాత్రం స్టార్చ్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు నీలం రంగు కాకుండా బ్రౌనిష్ వైట్ కలర్ ఉంది. అంటే ఇక్కడ స్టార్చ్ లేనట్టుగా మేము ప్రైమరీగా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా మిల్క్లో యూరియా ఉందా లేదా అనేది కూడా ఇక్కడ చెక్ చేయడం జరిగింది. చెక్ చేసినప్పుడు యూరియా సంబంధించిన సోయాబీన్ పౌడరు వాడి దానికి లెడ్ లిట్మస్ పేపర్తో మనం చెక్ చేసాము. అది నీల రంగుగా మారితే అది యూరియా ఉన్నట్టు. లెడ్ లిట్మస్ పేపర్ నీలం రంగుగా మారలేదు. ఇక్కడ ప్రైమరీ టెస్ట్లో మాత్రం ఇక్కడ ప్రస్తుతం మిల్క్ తిరుమల మిల్క్ బాగానే ఉందని. ఏది ఏమైనప్పటికీ ఫైనల్గా మైక్రోబయాలజీ టెస్టింగ్ జరుగుతుంది. మిల్క్లో ఏదైనా మైక్రోబయాలజీ టెస్టింగ్ అంటే ఫ్యాట్ కంటెంట్స్ వేస్తున్నప్పుడు మొత్తం అన్ని డీటెయిల్స్ అవన్నీ కూడా చెక్ చేయడానికి ఫుడ్ ల్యాబ్ పంపిస్తాము. ఫుడ్ అనలిస్ట్ రిపోర్ట్ వచ్చినట్టు వెంటనే వాళ్ళ మీద తిరుమల డైరీ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది.